మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ అందిస్తారు. వెంకటరమణ, చెప్పండి. శ్రీకాకుళం జిల్లాలో 2024 సార్వత్రిక ఎన్నికలకు అంతా సిద్ధం చేశారు అధికారులు. ఈ రోజు అంతా కూడా ఎన్నికలకు సంబంధించిన సామాగ్రి అంతా కూడా ఆ యొక్క గ్రామాలకైతే చేరుకునే పరిస్థితి అయితే కనిపించింది. అయితే మనము శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పురుషుల డిగ్రీ కళాశాల వద్ద ఉన్నాం. పూర్తిగా ఏర్పాట్లు అయితే చేసే విజువల్స్ మనం స్పష్టంగా చూడొచ్చు. ఇప్పటికే సిబ్బందిని పూర్తిగా ఎక్కడికక్కడ ఉన్న గ్రామాల్లో కూడా పూర్తిగా ఆ యొక్క సిబ్బందిని తరలించే పరిస్థితి అయితే కనిపించింది. అయితే జిల్లాలో ఉన్న దాదాపుగా 57,042 ఓటర్ల మహిళలు అయితే ఉన్నారు. 19,92,52 మంది అయితే పురుషులు అయితే ఉన్నారు. దాదాపుగా 39 లక్షల మంది అయితే ఈ యొక్క విలేజ్ లో, ఈ యొక్క శ్రీకాకుళం జిల్లాలో వాటర్ అయితే వినియోగించుకున్న పరిస్థితి కనిపించింది సుధా. అయితే ఇప్పటికే జిల్లా ఎస్పీ రాధిక కూడా పూర్తిగా పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. 2,000 మందితో పోలీసులతో పటిష్ట బందోబస్తుగా ఏర్పాటు చేసే పరిస్థితి కూడా జిల్లా ఎస్పీ ఇప్పటికే ఒక విలేకరుల సమావేశం తెలిపడం జరిగింది. అయితే 11 పారామిలిటరీ బృందాలు కూడా జిల్లాకు చేరుకొని భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. 7 అంతర్రాష్ట్ర, 4 ఇతర జిల్లాల నుంచి చెక్ పోస్టులు కూడా పనిచేస్తున్న పరిస్థితి అయితే ఉంది. నియోజకవర్గంలో దాదాపుగా 3 చొప్పున 3-4 చొప్పున చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసి పటిష్ట బందోబస్తు చెప్పింది. అయితే ఎన్నికల పోలింగ్ బూత్ కేంద్రంలో 200 మీటర్ల దూరంలోనైతే ప్రతి ఒక్క అభ్యర్థి ఉండాలి. ఓటు వేసేటప్పుడే ఒక సింగిల్ గా వెళ్ళాలి. 5 నుంచి 4 మధ్యలో ఉంటే 144 సెక్షన్ ఉంది. కఠినంగా వాళ్ళపైన ఎవరైనా అల్లర్ల మోకలు చేస్తే కఠినంగా వాళ్ళ 144 సెక్షన్ చేసి బైండ్ ఓవర్ కేసులు కూడా నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ రాధిక తెలపడం జరిగింది. అయితే ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా అంత ఎన్నికలకి సిద్ధం చేసే పరిస్థితి కనిపించింది. జిల్లాలో ఎక్కడైనా సమస్యాత్మకంగా గ్రామంలో ఉంటే ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఇమ్మీడియట్ గా అక్కడికి స్పందించి అల్లరి మొక్కలు చెదరముదరు చేసే పరిస్థితులు కూడా స్పెషల్ గా ఒక పోలీస్ బృందాన్ని కూడా ఏర్పాటు చేసే పరిస్థితి అయితే జిల్లాలో కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఇచ్చాపురం, పలాస, టెక్కలి మండలం మెయిన్ గా ఉన్న ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి అచ్చెన్నాయుడు ప్రాంతంలోన ఎక్కువగా గతంలో రిగ్గింగ్ అయిందని ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేయడం నేపథ్యంలో ఇప్పటికీ భారీ పోలీసు బలగాలు అయితే ఆ ఒక టెక్కల ప్రాంతానికి అయితే చేరుకునే పరిస్థితులు కూడా చూసాము సుధా. అయితే ఇవతల పక్క చూసుకుంటే ట్రైబల్ ఏరియా పాలకొండ, అదేవిధంగా పాతపట్నం నియోజకవర్గంలో కూడా గతంలో కొంతమంది రిగ్గింగ్ చేశారని ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేయడంతో అక్కడ కూడా పూర్తిగా దాదాపుగా అక్కడ ఉన్న పారామిలిటరీ బలగాలు కూడా ఇప్పటికి పహరా కాసి క్షుణ్ణంగా ఎవరైనా అల్లారు చేసే గ్రామాల్లో కూడా ఇప్పటికే వాటి పూర్తిగా అవగాహన తెచ్చే పరిస్థితి కూడా తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే జిల్లా ఎస్పీ ఇప్పటికే అన్ని విధాలుగా కూడా ప్రతి కోణంలో కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకైతే పూర్తిగా సన్నాహాలు సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు సుధా. రైట్ వెంకటరమణ, థ్యాంక్ యూ. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ 99 టీవీ.